ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. చరిత్రలో ఈ తరహా ఇబ్బంది ఎదుర్కోవడం ఇదే తొలిసారని చెప్పారు. దేశంలో తెలుగువారి పరువు, ప్రపంచంలో ఇండియా పరువు పోయిందన్నారు. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీని గురించి గడిచినటువంటి 3 రోజులుగా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు, వారి పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వారి తాలూకా వ్యాఖ్యలు చూసిన తర్వాత దేశంలో మన తెలుగువారి పరువు, ప్రపంచంలో మన దేశం పరువు రెండు కూడా ఏ రకంగా మంట కలిసిపోయాం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. పార్టీ అధికార ప్రతినిధులు అయితే దీని మొత్తం వ్యవహారాన్ని మా లోకేష్ గారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని చెప్పి జాతీయ మీడియాలో వారు మాట్లాడతారు. అసలు లోకేష్ ఎవరు? లోకేష్కి ఆ మంత్రిత్వ శాఖకి సంబంధం ఏంటి? దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో సంబంధించి ఒక శాఖకి మంత్రి ఆయన. దాదాపు 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్స్ లో ఒక డిపార్ట్మెంట్కి ఆయన మంత్రి. ఆయన దేశంలో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో దీన్ని దగ్గరుండి మానిటర్ చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు జాతీయ స్థాయిలో మీడియా చర్చల్లో పాల్గొని చెప్తా ఉన్నారు. అంటే కొంచెం కూడా సిగ్గనిపించలేదా మీకు మాట్లాడడానికి? అసమర్థుడా అనేటువంటిది ఎంతమంది ప్రజలు ఆయన రాజీనామా చేయమని చెప్పి దేశ ప్రజలు కోరుతా ఉన్నారు అనేటువంటిది ఒకసారి చూడండి. 100% కోరుతాం. ఒక ఫ్లైట్ కూలిపోతే సహజంగా ఒక ఫ్లైట్ ఇన్సిడెంట్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో లేదు అసలు. 15 సంవత్సరాల నుంచి దాదాపు 260 మంది చనిపోయారు. అసలు ఆ రోజే చెయ్యాలి. ఈ శాఖకి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తా ఉన్నారు. దీని గురించి గడిచినటువంటి 3 రోజులుగా